ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన వైజాగ్ రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేలో ప్యాకేజ్ 4 కంటకాపల్లి నుంచి సబ్బవరం వరకు వర్క్ ఎంతవరకు అయిందో తెలుసుకోబోతున్నాం. ఇంకా బ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక బ్లాగ్లోకి వెళ్తే మనం అయితే ఈ బ్లాగ్ లో చూడబోతున్నాం అంటే మన రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా. మన రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేలో మీకు నేను ఆల్రెడీ ప్యాకేజ్ 1 అయితే చూపించాను. ప్యాకేజ్ 1 ఆలూరు నుంచి జక్కు వరకు ఉంటుంది. ఆ ప్యాకేజ్ 1 నేను మీకు కంప్లీట్ చూపించాను. ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 3, ప్యాకేజ్ 4 పెండింగ్ ఉన్నాయి. మోస్ట్లీ అందరూ ప్యాకేజ్ 4 ఎక్కువ మంది చూపించమంటున్నారు. అందువల్ల నేనైతే ఇప్పుడు మీకు ఫస్ట్ ప్యాకేజ్ 4 చూపిస్తాను, తర్వాత ప్యాకేజ్ 2, తర్వాత ప్యాకేజ్ 3 చూపిస్తాను. ఈ వీడియోలో మీరు ఏం చూస్తారంటే ప్యాకేజ్ 4 కంప్లీట్ చూస్తారు అండ్ వర్క్ ఎంత కంప్లీట్ అని చూస్తారు అనమాట. సో ఇంకా వెళ్దాం బ్లాగ్ లోకి. లెట్స్ గో. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నాం అంటే కొత్తవలస దగ్గరలో ఉన్నాం. కొత్తవలస దగ్గరలో రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే అవుతుంది కదా, అక్కడ ఉన్నాం. మీరు చూసుకోవచ్చు, కింద మీకు రైల్వే ట్రాక్ కనిపిస్తుంది, అలానే దానికి ప్యారల్ గా ఒక రోడ్ కూడా కనిపిస్తుంది. ఆ రోడ్డే స్టేట్ హైవే 39 వైజాగ్ నుంచి అరకు వరకు ఉంటుంది కదా. ఆ హైవే నేషనల్ హైవే 130 CD రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే, స్టేట్ హైవే 39 వైజాగ్ నుంచి అరకు వరకు ఉండే హైవే. ఈ రెండు హైవేలు డత్తి అనే గ్రామం దగ్గర మర్జ్ అవుతున్నాయి. ఈ ప్లేస్ లోనే ఒక ఇంటర్చేంజ్ అయితే రాబోతుంది. ఈ ఇంటర్చేంజ్ నుంచి మనం రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే నుంచి అలా టువర్డ్స్ అరకు వెళ్ళొచ్చు, అలానే టువర్డ్స్ మన కొత్తవలస వైపు వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడైతే మాత్రం ఒక పెద్ద ఇంటర్చేంజ్ అయితే రాబోతుంది. మీరు చూస్తున్నారు కదా, ఆ ముందున ఒక బ్రిడ్జ్, అలానే ఈ హైవేలో ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. సో రెండు బ్రిడ్జ్ని కనెక్ట్ చేస్తారు. మరి ఇంటర్చేంజ్ ఎలా ఉండిపోతుందో మీరు అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మనం మ్యాప్ వ్యూలో చూద్దాం. ఎగ్జాక్ట్గా ఈ ప్యాకేజ్ 4 కంటకాపల్లి దగ్గర స్టార్ట్ అవుతుంది. కంటకాపల్లి దగ్గర స్టార్ట్ అయ్యి సబ్బవరం దగ్గర నేషనల్ హైవే 16లో కలుస్తుంది. ఈ మధ్యలో మనకి స్టేట్ హైవే 39ని, అలానే మన తుమ్మికాపల్లి దగ్గర నుంచి దేవరపేట వెళ్తుంది కదా, ఆ రోడ్ని, ఆ తర్వాత చౌడువాడ, నరపం, ఇలా ప్రతి ఊరి దగ్గర ఒక అండర్ పాస్ అయితే వస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడైతే మనకి చౌడవాడ వెళ్ళడానికి అండర్ పాస్ వస్తుంది. ఆ తర్వాత మనకి చీపురు వలస ఉంది, చీపురు వలస ఒక అండర్ పాస్ వస్తుంది. మళ్ళీ మనకి మధ్యలో ఎక్కడైతే రోడ్డు ఉంటుందో అక్కడ ప్రతి దగ్గర అండర్ పాస్ అయితే వస్తుంది. మనం ఇంకాస్త ముందుకు వెళ్ళామంటే ఒక ఫ్లైఓవర్ కూడా రాబోతుంది. ఆ ఫ్లైఓవర్ ఎక్కడ వస్తుందంటే ఎగ్జాక్ట్గా సంతపాలెం దగ్గరలో వస్తుంది. ఇంకా అలా మనం ముందుకు వచ్చామంటే సబ్బవరం తర్వాత కొత్తవలస రోడ్డు ఉంది కదా, అక్కడ ఒక అండర్ పాస్ వస్తుంది. అలా కొంచెం ముందుకు వెళ్ళామంటే స్టేట్ హైవే 151 ఉంది కదా, పెనుగడ్ నుంచి అలా మొగలిపురం అలా మనకి దేవరపల్లి వరకు ఉంటుంది. ఆ హైవే దగ్గర ఒక అండర్ పాస్ వస్తుంది. ఈ ప్లేసెస్లో ఎక్కడ కూడా మనకి ఇంటర్చేంజెస్ రావు. ఓన్లీ మన స్టేట్ హైవే 39 ఉంది కదా, అరకు రోడ్డు, అక్కడ మాత్రమే మనకి ఇంటర్చేంజ్ వస్తుంది. తర్వాత స్టార్టింగ్ పాయింట్ అయిన నేషనల్ హైవే 16 సబ్బవరం దగ్గర ఇంటర్చేంజ్ వస్తుంది. మనం సబ్బవరం దగ్గర ఎంటర్ అయ్యామంటే ఎగ్జాక్ట్గా మనం ఎక్కడ బయటకు రాగలమంటే అరకు రోడ్లోనే. ఈ మధ్యలో ఎక్కడి నుంచి బయటకు రావాలన్నా జరిగే పని అయితే కాదు. మీరు వన్స్ సబ్బవరం దగ్గర ఎంటర్ అయ్యారంటే మీరు అరకు రోడ్లోనే బయటకు రాగలరు. సో మనకి ఈ ప్యాకేజ్ 4 వచ్చేసి సబ్బవరం దగ్గర స్టార్ట్ అయ్యి కంటకాపల్లి దగ్గర ఎండ్ అవుతుంది. ఈ ప్యాకేజ్ 4ని NKC ప్రాజెక్ట్స్ కంపెనీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. వర్క్ అయితే చాలా ఫాస్ట్గా అవుతుంది. 5 monthsలో చాలా ఎక్కువ వర్క్ అయితే అయింది. నా ప్రీవియస్ వ్లాగ్కి ఈ వ్లాగ్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి కంటకాపల్లి దగ్గర స్టార్ట్ అయ్యి సబ్బవరం ద్వారా ఈ హైవే అయితే ఎండ్ అవుతుంది. ఇప్పుడు మ్యాప్లో చూసారు కదా, మనం ఇప్పుడు అక్కడ లైవ్లో వర్క్ స్టాటస్ ఎలా అవుతుందో చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లోనే ఇంటర్చేంజ్ రాబోతుంది. ఫ్రెండ్స్, మీకు నేను రోడ్ వీడియోస్ చూపిస్తున్నా కదా, రోడ్ వీడియోస్ మీకు ఎంత డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అలాగే మన బైక్స్ అండ్ కార్స్ రివ్యూస్ కూడా అంతే డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫిక్స్ అయిపోయాను. సో అందువల్ల ఏంటంటే మీకు నేను క్లియర్ కట్ గా మన వెహికల్ రివ్యూస్ చేయబోతున్నాను అనమాట. దానికోసం కొత్త ఛానల్ క్రియేట్ చేశాను. ఆ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ఆ ఛానల్ పేరు ది ట్రాన్స్పోర్టర్. ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అని చూసేయండి. ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అంటే ప్యాకేజ్ 3 ఎండింగ్ పాయింట్ దగ్గర ఉన్నాం. ప్యాకేజ్ 3 ఎండింగ్ పాయింట్, అలానే ప్యాకేజ్ 4 స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అరకు, విశాఖపట్నం, కొత్తవలస. ఇక్కడ నుంచి కొత్తవలస 8 km, విశాఖపట్నం 49 km. ఈ ప్లేసే కంటకాపల్లి. ఇప్పుడు మనం కంటకాపల్లి నుంచి సబ్బవరం వరకు కంప్లీట్ గా ఎంత వరకు వర్క్ అయిందో చూడబోతున్నాం. ఇక్కడ మనం చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఎలాంటి వర్క్ జరగలేదు. ఇది ఒక్కటే పెండింగ్ ప్యాకేజ్ 4లోని. ఈ వర్క్ కూడా కంప్లీట్ అయిందంటే ఆల్మోస్ట్ మనం మన సబ్బవరం నుంచి కొర్లం వరకు ఈజీగా వెళ్ళిపోవచ్చు. ప్యాకేజ్ 3 కంప్లీట్ అయింది కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అక్కడ ఓన్లీ మనకి
ఇక్కడే ప్రాబ్లం, మనకి ఇక్కడ మొత్తం వర్క్ అవ్వలేదు. షార్ట్ కట్లోంచి వచ్చామంటే వెళ్ళొచ్చు, కానీ కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవుతాం. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడే మనకి ఇంటర్చేంజ్ రాబోతుంది. మీకు స్టార్టింగ్లో చూపించే కదా, ఈ ఇంటర్చేంజ్తో మనం టువర్డ్స్ అరకు వెళ్ళొచ్చు, టువర్డ్స్ పెందుర్తి కొత్త వలస వెళ్ళొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు కింద కనిపించేదే స్టేట్ హైవే 139. అలా మనం కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఒక రైల్వే బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్ట్ చేయాలి, అది కూడా వర్క్ అయితే అవుతుంది. ఇంకా మనం అలా ముందుకెళ్తే మనకి అక్కడ ఎలాంటి వర్క్ అయిందో తెలిసిపోతుంది. చూస్తున్నారు కదా, మీకు మళ్ళీ చూపిస్తున్నాను, ఇక్కడే పెండింగ్ వర్క్ అయితే ఉంది. ఆ తర్వాత మనకి పెండింగ్ వర్క్ పెద్దగా ఏం కనిపించదు. ఇప్పుడు ఇంక మనం ఇలా జరిగిన వర్క్ని చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో బౌండరీ అయితే కనబడుతుంది, అండ్ మధ్యలో మనకి రోడ్ అయితే ఉంటుంది. ఈ హైవేలోకి ఎలాంటి యానిమల్స్ రాకుండా ఆ బౌండరీ వాల్స్ అయితే వేస్తున్నారు. అలానే మధ్య మధ్యలో యానిమల్ అండర్ పాస్లు ఉంటాయి, అంటే అండర్ పాస్ల నుంచి యానిమల్స్ అటు ఇటు వెళ్ళడానికి, అలాగే ఆవులు గేదెలు అవన్నీ అటు ఇటు వెళ్ళాలంటే అండర్ పాస్ అయితే ఉండాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక అండర్ పాస్. ఇక్కడ నుంచి మనం నరపం వెళ్తాం రైట్కి వెళ్దామంటే, కానీ ఈ హైవే నుంచి మాత్రం మనకి ఎక్కడో కూడా కనెక్షన్ ఉండదు ఈ మధ్యలో ఉండే రోడ్లకి. ఓన్లీ మనం సబ్వరం దగ్గర, తర్వాత ఈ అరకు రోడ్లోనే ఈ హైవేలోంచి బయటకు రాగలం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక రోడ్డు కింద నుంచి వెళ్తుంది, అదే టువర్డ్స్ దేవరపల్లి వెళ్ళే రోడ్డు. అక్కడ కూడా మనకి అండర్ పాస్ అయితే కంప్లీట్ అయింది. నేను ఈ వీడియో తీసేటప్పుడు ఎక్కడ కూడా హైవేలోంచి కిందకే దిగలేదు, అంటే ఎక్కడ కూడా బ్రిడ్జ్ వర్క్స్ అయితే పెండింగ్ లేవు, ఎక్సెప్ట్ మన స్టేట్ హైవే 139 కదా, అక్కడ రైల్వే బ్రిడ్జ్, అలాగే ఇంటర్చేంజ్, ఆ తర్వాత మనకి చూసాం కదా వర్క్ పెండింగ్ ఉంది, అక్కడ మాత్రం పెండింగ్ ఉంది. ఈ కింద మీరు చూసుకోవచ్చు, ఒక ఫ్లైఓవర్ అయితే రాబోతుంది, ఫ్లైఓవర్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇంకా మనం అలా ముందుకు వెళ్ళామంటే 2 కొండల మధ్యలోంచి మనం వెళ్తాం, ఆ వ్యూ చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఆల్మోస్ట్ వర్క్స్ అని కంప్లీట్ అయ్యి ఇక్కడ ఒక అండర్ పాస్ అయితే వస్తుంది, అది కూడా కంప్లీట్ అయింది. మళ్ళీ ఇంకొక అండర్ పాస్ ఒక ఊర్లోకి వెళ్ళడానికి, మళ్ళీ ఇక్కడ కూడా ఒక అండర్ పాస్ కనిపిస్తుంది. ఇలా చాలా అండర్ పాస్ ఉన్నాయి. ఇంకా యానిమల్స్ వెళ్ళడానికి కూడా అండర్ పాస్ అయితే ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న వాగులు వెళ్ళడానికి కూడా అండర్ పాస్లు ఉన్నాయి, కొన్ని బ్రిడ్జెస్ కూడా ఉన్నాయి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు బ్రిడ్జెస్ కూడా కనబడతాయి. కానీ మనకి ఈ లెఫ్ట్లో రైట్లో గ్రీనరీ చాలా బాగుంది కదా. చాలా మంది ఏమంటున్నారంటే ఈ హైవే వల్ల చెట్లను పాడు చేస్తున్నారు, అలాగే ఎన్విరాన్మెంట్ పాడవుతుంది అంటున్నారు. కానీ ఈ హైవే వల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, ఎందుకంటే వన్స్ ఈ హైవే మనం చూసుకున్నట్లయితే అటు ఇటు గ్రీనరీ అలానే ఉంది, ఓన్లీ రోడ్ ఒకటే వస్తుంది. ఈ హైవే కన్స్ట్రక్ట్ చేయడం వల్ల మనం ఈజీగా సెంట్రల్ ఇండియాని రీచ్ అవ్వచ్చు. అక్కడ నుంచి ఉన్న హైవేస్తో అలా ఢిల్లీ కానివ్వండి, అటు నార్త్ ఇండియాకి, ఇటు ఈస్ట్ ఇండియాకి, ఇటు వెస్ట్ ఇండియాకి, ఎటు వైపున హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. మనకి రోడ్లు బాగుంటేనే మనం ఎక్కడికైనా వెళ్ళగలం. రోడ్లు బాగోకపోతే జర్నీ ఎంత కష్టంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఇంకా మనం చెప్పుకోవాలంటే మన వైజాగ్ నుంచి రాయపూర్ వెళ్ళాలంటే ప్రస్తుతం ఉన్న రూట్ అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, ప్లస్ చాలా టైం టేకెన్ కూడా. ఈ హైవే కంప్లీట్ అయిందంటే మనకి ఈజీ యాక్సెస్ ఉంటుంది, బై రోడ్ గూడ్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా ఈజీ అవుతుంది. చూస్తున్నారుగా గ్రీనరీ మధ్యలో రోడ్డు, ఆ పైన మేఘాలు చాలా చాలా బాగున్నాయి. ఇంకా మీరు బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే లెఫ్ట్లో రైట్లో మొక్కలు కూడా వేస్తున్నారు, అలానే మిడిల్లో కూడా మొక్కలు అయితే వస్తాయి. మీరు ప్యాకేజ్ 3 వీడియో చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది. రేపటి వ్లాగ్లో ప్యాకేజ్ 3 అయితే వస్తుంది. ప్యాకేజ్ 3 చూసినప్పుడు మీకే అర్థమవుతుంది వన్స్ ఈ హైవే కంప్లీట్ అయితే ఎలా ఉండబోతుంది అనేది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కింద ఒక అండర్ పాస్ ఉంది, అదే సబ్బవరం కొత్త వలస రోడ్డు. ఇంకా మనం ముందుకు వెళ్ళామంటే పెనుగండ నుంచి టువర్డ్స్ దేవరపల్లి వెళ్తాం కదా, అది కూడా కనిపిస్తుంది. ఇది కూడా మీకు ముందు కనిపిస్తుంది చూసారా, ఇదే పెనగడి, తర్వాత మన మొగలపురం అటు వెళ్తాం కదా, ఆ అండర్ పాస్ అనమాట. ఇంకా మనం అలా ముందుకు వెళ్ళామంటే డైరెక్ట్గా సబ్బవరం దగ్గర నేషనల్ హైవే 16లో మెర్జ్ అవుతాం. చూసారా, ఎక్కడ కూడా ఒక బ్రిడ్జ్ అయితే వచ్చింది. ఇక్కడైతే డిఫరెంట్ బ్రిడ్జ్ ఉంది, వ్యూ అయితే అదిరింది. ఇంకా లెఫ్ట్లో రైట్లో మొత్తం పంట పొలాలే ఉన్నాయి, చాలా చాలా బాగుంది చూడడానికి అయితే. ఇంకా మనం అలా ముందుకు వెళ్ళామంటే నేషనల్ హైవే 16 మనకు కనిపిస్తుంది. మీరు రైట్లో అబ్జర్వ్ చేసుకున్నట్లయితే అక్కడ మీకు నేషనల్ హైవే 16 కనబడుతుంది, ఎందుకంటే ఇలా వెళ్ళి మనం నేషనల్ హైవే 16లో కలుస్తాం కాబట్టి. అక్కడ మీరు చూస్తున్నారు కదా వెహికల్స్ వెళ్తున్నాయి, ఆ వెహికల్స్ వెళ్తున్న దగ్గరే నేషనల్ హైవే 16 ఉంది. అక్కడే ఒక ఇంటర్చేంజ్ రాబోతుంది. ఆ ఇంటర్చేంజ్ నుంచి నేషనల్ హైవే 16 నుంచి ఈ నేషనల్ హైవే 130 సిటీలోకి మనం ఎంటర్ అయితే అవుతాం. మోస్ట్లీ ఆ ప్లేస్లోనే ఎంట్రీ గేట్స్ కూడా ఉండొచ్చు. మనకి ఈ ప్లేస్లో కూడా వర్క్ అయితే పెండింగ్ ఉంది, ఇంటర్చేంజ్ కన్స్ట్రక్ట్ చేయాలి. అలానే ఇంకా ఇక్కడ చాలా ఫ్లైఓవర్స్ ఫిల్ చేసి వర్క్ అయితే చేయాలి.
చూస్తున్నారు కదా, మొత్తం పంట పొలాలు అండ్ నేషనల్ హైవే 16, నేషనల్ హైవే 130 సిడి రెండు మెర్జ్ అవుతున్నాయి. అండ్ అటువైపు మీకు కనిపిస్తుంది చూస్తారా, అది సబ్బవరం. మీకు ముందు కనిపిస్తుంది కదా, ఇదే నేషనల్ హైవే 16. ఈ నేషనల్ హైవే 16కి చాలా పేర్లు ఉన్నాయి. ఒకటి అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే, అలానే వైజాగ్ బైపాస్, వైజాగ్ రింగ్ రోడ్, ఇలా చాలా పేర్లు అయితే ఉన్నాయి. అలానే సెమీ లూనర్ రింగ్ రోడ్ వేస్తా ఉన్నారు కదా, దాంట్లో కూడా ఇది ఒక పార్ట్. కానీ సెమీ లూనర్ రింగ్ రోడ్ అనేది క్యాన్సిల్ అయితే అయింది. ఆ ప్రాజెక్ట్ ఇంకా పెండింగ్లో ఉంది, అవుతుందని గ్యారంటీ అయితే లేదు. ఇప్పుడు మనం క్లియర్గా మన నేషనల్ హైవే 16 నుంచి నేషనల్ హైవే 130 షెడ్యూల్లోకి ఎలా వెళ్తామో చూడబోతున్నాం. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా నేషనల్ హైవే 16 దగ్గర ఉన్నాం. ఈ నేషనల్ హైవే 16 దగ్గర నుంచి అలా మనం వెళ్ళామంటే ఇక్కడ ఇంటర్చేంజ్ వస్తుంది. ఇంకా మనకి ఇంటర్చేంజ్ కంప్లీట్ అవ్వలే కాబట్టి ఇలా కనిపిస్తుంది. ఇంటర్చేంజ్ కంప్లీట్ అయిందంటే మనకి ఇంటర్చేంజ్ వచ్చి మనం ఇంటర్చేంజ్ నుంచి అలా టువర్డ్స్ నేషనల్ హైవే 130 షెడ్యూల్లోకి ఎంటర్ అవుతాం. ఇక్కడ ఎలాంటి ఇంటర్చేంజ్ రాబోతుందంటే మన కత్తిపూడి దగ్గర ఒక ఇంటర్చేంజ్ ఉంది కదా, అలాగే రాబోతుంది. లేదా మన ఖమ్మం దేవరాపల్లి ఇంటర్చేంజ్ ఉంది కదా, సేమ్ అలాంటి ఇంటర్చేంజ్ రాబోతుంది. చూద్దాం మరి, వన్స్ కంప్లీట్ అయితే మీకు ఇంటర్చేంజ్ కూడా క్లియర్గా చూపిస్తాను. ఇలా మనం ఇంకా వెళ్ళామంటే మళ్ళీ మనకి ఇంటర్చేంజ్ ఎక్కడ వస్తుందంటే మన అరకు రోడ్లోనే. అరకు రోడ్ తర్వాత జామీ దగ్గర, జామీ తర్వాత కొర్లం దగ్గర, కొర్లం తర్వాత మెంటాడ, మెంటాడ తర్వాత సాలూరు దగ్గర, సాలూరు తర్వాత ఇంకా మనం అలా ఒరిస్సాలోకి ఎంటర్ అవుతాం. ఒరిస్సా ప్యాకేజెస్ కూడా నేను తొందరలోనే ఎక్స్ప్లోర్ చేస్తాను, మీరు కనుక సపోర్ట్ చేస్తే. ఫైనల్గా మీకైతే ప్యాకేజ్ 4 కంటకాపల్లి నుంచి సబ్బవరం కూడా చూపించాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి. ఇంకా ఈ వ్లాగ్ని మనమైతే ఎండ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫైనల్ గా నేనైతే మీకు ప్యాకేజ్ 4 చూపించాను. మన కంటకాపల్లి నుంచి సబ్బవరం వరకు ఈ ప్యాకేజ్ 4 అయితే ఉంటుంది. మీకు కంప్లీట్ గా వర్క్ ఎంత వరకు అయింది అండ్ రోడ్ వర్క్ ఎలా అయిందో కంప్లీట్ గా చూపించాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. Thank you friends, thank you for valuable support. Always have a safe and happy drive. Thank you, take care, bye bye.